జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే నా నా వ్యక్తిగత జీవితం గురించి కొన్ని చెప్తున్నాను కదా. అందులో భాగంగా నేను ఏదైనా ఒక ఊరు అంటే 3 రోజులు 4 రోజులు ఏదైనా ఊరు వెళ్తాను కదా, అలాంటప్పుడు అలా వెళ్ళినప్పుడు నేను ఏమేమి తీసుకెళ్తాను ఐటమ్స్. సో ఇది చాలామంది హెల్ప్ అవుతుందండి అని నేను అనుకుంటున్నాను. సంక్రాంతి వస్తుంది కదా, ఎవరైనా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళవలసిన వస్తువులు ఏంటి, దాని గురించి, అలాగే నేను తీసుకెళ్ళే వాటిలో చూస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. అరే ఇలా కూడా తీసుకెళ్ళొచ్చు, ఇవి కూడా మనం క్యారీ చేస్తే ఇలా ఉపయోగపడతాయి అనేది ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే, ఇది ఓన్లీ భక్తి వీడియో కాదండి, ఓన్లీ నేను తీసుకెళ్లే వస్తువుల గురించి మాత్రమే. ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి, ఏమాత్రం తప్పలేదు. ఓకే, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే నేనేం చూపిస్తున్నాను అంటే, నేను వాడే వస్తువులు అని చెప్పాను కదా. సో ఇది ఫస్ట్ కర్చీఫ్ అనమాట. ఇది ఎందుకంటే మేము ఏదైనా వాటర్ తాగుతాము, లేకపోతే చెమట పడుతుంది, సో ఎప్పుడు తుడుచుకోవడానికి. ఇది చిన్న బ్యాగ్, ఇది పెద్ద బ్యాగ్ ఇంకోటి ఉందన్నమాట. సో అన్ని ఇందులోనే పెట్టేస్తానా అంటే ఇందులో పెట్టను. సో బట్ మీకు చూపించడానికి ఇది చూపిస్తున్నాను. అన్నీ దీంట్లోనే పెట్టాను. వేరే పెద్ద బ్యాగ్ ఉంది, ట్రావెల్ బ్యాగ్, దాంట్లో పెట్టుకుంటా. అయితే దీంట్లో ఏమేమి తీసుకెళ్తాను నేను ఎప్పుడు తీసుకెళ్ళే వస్తువులన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఇది కర్చీఫ్ అనమాట. ఎప్పుడు నాతో ఉండాలి, ఎప్పుడు నాకు కర్చీఫ్లు ఉండాలి. కర్చీఫ్లు పిచ్చి, పెన్నులు పిచ్చి, బుక్స్ పిచ్చి, పుస్తకాలు పిచ్చి, ఇలా అనమాట నాకు. సో ఇది ఒకటి. ఇది ఎప్పుడు ఒకటి ఉండాలి, 2-3 ఉంటే నా దగ్గర ఎప్పుడు ఒకటి తీసుకెళ్తూ ఉంటాను. ఒకటి పెద్ద బ్యాగ్లో ఒకటి ఉంటుంది, బట్టల బ్యాగ్లో. నార్మల్గా ఇందులో ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి. సో తర్వాత వ్యాలెట్, డబ్బులు పెట్టుకునే పర్స్ అనమాట. సో దీంట్లో ఇక్కడ శ్రీరంగనాథుడు ఉంటాడు, ఇక్కడ సిట్ సైడ్ నా భార్య నాది ఫోటో ఉంటుంది అనమాట. సో ఈ ఫోటో పెళ్ళికి ముందు తీయించుకున్న ఫోటో ఇది. అంతే, అప్పుడు నామం పెట్టుకోవడం అలాంటివి ఏమీ లేవన్నమాట, పాత ఫోటో. ఇటువైపు ఏమో నా ఏటీఎం కార్డులు, తర్వాత ఫ్యాన్ కార్డులు అన్నీ ఉంటాయి, బస్ టికెట్స్. సో ఇవన్నమాట. సో మనీ నేను ఎక్కువ సేవ్ చేయాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ రాస్తుంటాను అనమాట. కొన్ని హుండీలో డిబ్బి ఉంది ఇంట్లో, దాంట్లో వేస్తాను, హుండీ లాంటిది. ఇవి ఎక్కువ అంటే ఒక టిప్ మీరు వాడండి. ఏంటంటే మనకి కొందరు చేతులు కుదిరి ఉండవంటారు కదా. సో డబ్బులు ఎక్కువ చూస్తే ఈజీ ఇది కొనియాలి, ఖర్చు పెట్టాలనిపిస్తుంది. నేనేం చేస్తాను అంటే 150, 200, 500 లోపు, ఒకవేళ ఎక్కువ నా దగ్గర 5,000, 6,000 ఉన్నాయి అనుకోండి, ఒక 1,000 రూపాయలు తీసి ఇక్కడ పక్కన పెట్టేస్తా. సో లేదా 1,500 తీసి పక్కన పెడుతుంటా. సో ఎందుకంటే ఇప్పుడు ఇందులోనే చూసుకుంటాం, మనం ఇప్పుడు వస్తామని ఇందులో చూస్తాం. అప్పుడు ఏమవుతుంది, డబ్బులు లేవనిపిస్తుంది, డబ్బులు ఉండవు కదా, అప్పుడు మనం తక్కువ ఖర్చు పెడుతుంటాం. సో అప్పుడు ఇవి మిగులుతాయి అనమాట. ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి అనుకో, ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం, ఉన్నాయి కదా అని. సో కాబట్టి అందుకని నేను ఎలా చూసుకుంటాను. కాబట్టి డబ్బులు మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసే మనుషులు అయితే ఇలా సపరేట్గా దగ్గర దాయండి, డబ్బులు మిగులుతాయి. సో అందుకే వ్యాలెట్. నెక్స్ట్, స్నానం చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్తాం కదా, స్నానం చేసినప్పుడు నాకు చెవులో నీరు పట్టేసి ఖచ్చితంగా ఇది ఉండాలి, ఎప్పుడు నా దగ్గర క్యారీ చేస్తాను. ఇది బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా చెప్పండి, చెవులు క్లీన్ చేసుకోవడానికి ఇది ఎప్పుడు నాతో ఉండాలి. సో తర్వాత నా యూట్యూబ్ సంబంధించి ఇవేమో నా బడ్స్, ఎప్పటి నుండో పాతది, ఇదే వాడుతున్నాను, ఇంకా ఇదే వాడుతున్నాను. ఇవేంటంటే నేను ఏదైనా యూట్యూబ్లో వీడియోలు వినాలన్నా, సాంగ్స్ వినాలన్నా ఇది ఎప్పుడు నాతో ఉండాలన్నమాట, ఈ బడ్స్. దీంతోనే నా జీవితం. యూట్యూబ్లో ఎక్కువ వీడియోలు కూడా వర్క్ చేసుకుంటూ వినేది కూడా ఇదే. పనిలో తీసుకెళ్ళిపోతాను, ఇంటి దగ్గర ఉంటాను, ఇంక నాతోనే ఉంటుంది అనమాట. అందుకే బాగా అరిగిపోయింది, ఎన్నిసార్లు కింద పడిందో అయినా ఇది వర్క్ అవుతుంది. సో ఇది వాడతాను ఇది. సో తర్వాత ఈ నా యూట్యూబ్ మైక్ అనమాట. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, 3 రోజులు వెళ్తాం, 4 రోజులు అవుతుంది, వీడియోలు రికార్డ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఈ మైక్ వాడతాను. సో ఇదేంటంటే వైర్లెస్ మైక్ ఇది. ఓకే, ఇది మీకు ఉపయోగపడవాలండి, జస్ట్ చూపిస్తున్నా. ఇది వైర్లెస్ మైక్, ఈ 2 యూట్యూబ్కి సంబంధించినవి. ఇంకా తర్వాత శానిటైజర్, ఇది క్యాప్ ఊడిపోయింది. మా పాప పుట్టిన దగ్గర నుంచి నేను శానిటైజర్ వాడుతున్నానండి. అంతకుముందు లాక్డౌన్ టైంలో వాడిన తర్వాత 2 years మానేశాను. మళ్ళీ మా పాప పుట్టిన దగ్గర నుంచి నేను శానిటైజర్ వాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు శానిటైజర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళినా సరే శానిటైజర్ తీసుకెళ్తా. సో తర్వాత ఇది మనకి చేతులు మొత్తం బొచ్చు బారిపోయింది అంటారు కదా, ఏమంటారు నాకు తెలియదు. సో అలా అయిపోతున్నప్పుడు ఇది చేతులు హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఇది వాడడానికి. సో తర్వాత ఇది ఫేస్ వాష్ అనమాట. ఇప్పుడు నైట్ జర్నీ చేస్తాం మనం. నైట్ జర్నీ చేసినప్పుడు ఏం చేస్తాము, బ్రష్ చేస్తాం. అప్పుడు మళ్ళీ నా ఫేస్ ఏంటి, ఆయిల్ ఫేస్ అనమాట. సో ఆయిలీగా ఉంటుంది నా ఫేస్. ఎప్పటికప్పుడే ఇది ఫేస్ వాష్ చేసుకోకపోతే నా ఫేస్ బాగోదు, అస్సలు బాగోదు. సో అందుకే చిన్నవి అనమాట. పెద్దవి ఇంటి దగ్గర వేరే ఉంటాయి అనుకోండి, ఇది నా బ్యాగ్లో తీసుకెళ్ళడానికి చిన్నవి, 2 days 3 days తీసుకెళ్ళే ఐటమ్స్ అనమాట ఇవి. సో తర్వాత నా ఫోన్, ఇది పాత ఫోన్, ఇది మొత్తం పగిలిపోయిందని చెప్పి కొత్త ఫోన్ తీసుకున్నాను. అదే ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేది. ఇది పాత ఫోన్, వివో Y400 అనమాట. దీంట్లో ఏంటంటే
కొన్ని ఫొటోస్ ఉంటాయి. తర్వాత వీడియో పర్పస్ మీద ఇది తీసుకెళ్ళినా సరే ఓన్లీ వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుందా, లేకపోతే ఏదో చేస్తామా పోతామా సెకండరీ, బట్ ఎప్పుడు వెనకాల ఉండాలన్నమాట. సో ఇది శ్రీవారు ఉంటారు. ఇప్పుడు టైము మధ్యాహ్నం రికార్డ్ చేస్తాను వీడియో. సో ఇది విషయం. ఇది ఒక ఫోను, ఇది కూడా ఎప్పుడు వెనకాల ఉండేదే. సో తర్వాత చిన్నదే ట్రైఫాడ్, దీని ఏమంటే సెల్ఫీ స్టిక్ లాంటిది. ఇది పెద్దదే ఇది కూడా, బట్ దీంతోనే గతంలో చాలా వీడియోలు రికార్డ్ చేశాను ఇట్లా. సో ఇది కూడా బ్యాగ్లో ఉండాలి రికార్డ్ చేయడానికి వీడియోలు కలగని. సో తర్వాత వచ్చేసి ఇది పాప ముందు నుంచి కూడా వాడుతున్నాను. ఇది వరకు అయితే అంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అవి వాడేవాడిని ఫేస్కి. నాకు చెప్పిన ఆయిలీ ఫేస్ అలాగని ఈ క్లాత్తో ఫేస్ మీద అలా రఫ్ చేస్తే ఆ జిడ్డు పోద్ది అనమాట. సో ఒక్కొక్కసారి మొత్తం మొహం కడుక్కోవడానికి కూడా వాటర్ దొరకని ప్లేసెస్లో మనం వెళ్తాం. సో అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది నాకు. సో దీంతో మొత్తం ఒక 2 పేపర్స్ తీసుకొని ఫేస్ మొత్తం రఫ్ చేసుకొని క్లీన్ చేసుకొని అప్పుడు మళ్ళీ నేను ఊర్ధపుండ్రం పెట్టుకుంటా. ఓకే, అందుకు ఇది. సో తర్వాత ఒక బుక్ ఎప్పుడు నాతో ఉండాలి. ఒక బుక్ ఏం రాస్తానో నాకు తెలియదు, కానీ బుక్ మాత్రం ఎప్పుడు ఉంటుంది అనమాట నాతో. ఏమైనా నెంబర్లు రాస్తానో, ఏమైనా అడ్రస్లు ఉంటాయి, సంథింగ్ ఏవైనా ఉపయోగపడతాయి. సో అందుకని ఒక బుక్, ఒక పెన్ను. సో ఇవి ఎప్పుడు కూడా నాతో ఉండవలసినవి అనమాట. మీకు ఎట్లా కనిపిస్తున్నాయో ఎలా చూపిస్తున్నాను ఏంటో. ఓకే, ఈ ఒక బుక్, ఒక పెన్ను కూడా నాతో ఉండవలసినవే. ఇవి ఉండాలి నాతో ఎప్పుడు కూడా నేను తీసుకెళ్తాను. చిన్న బుక్ ఇంకోటి ఉంటుంది, అది ఇంకో బ్యాగ్లో పెడతాను. సో తర్వాత వచ్చేసి టాబ్లెట్లు. నాకు ఎక్కువ నడిచిన అంటే వర్క్ చేసే ఒకటి వెళ్తాం, ప్రయాణాలు చేస్తుంటాం కాబట్టి దూరం నడిచినా లేకపోతే వన్ డే నిద్ర లేకపోతే బాగా నీరసం అయిపోతుంటాయి అనమాట ఒకసారి సడన్లీ. అలాంటప్పుడు నేను పారాసిటమాల్ టాబ్లెట్స్, బాడీ పెయిన్ టాబ్లెట్స్ నాకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో అందుకని ఇవి కూడా ఎప్పుడు నా బ్యాగ్లోనే ఉంటాయి. సో తర్వాత ఇంకొక లాస్ట్ దువ్వెన. ఇది పాత అయిపోయింది, ఆ దువ్వెన కూడా ఉండాలి. సో తర్వాత ఇది పిన్నీసులు అంటారు కదా, పిన్నీసులు, రబ్బర్లు. సో ఇవి 2 times నాకు ఎందుకో యూజ్ అయ్యాయండి, ఐడియా లేదు. సో అప్పటి నుండి దీంట్లో వేసుకుంటాయి అప్పటికప్పుడు. ఎందుకు అంటే నాకు తెలియదు కానీ ఉపయోగపడుతుంటాయి. సో ఇవన్నమాట నేను వాడే ఇంపార్టెంట్గా, నేను ఇంపార్టెంట్ అనుకొని నేను వాడే వస్తువులు ఇవి. సో దీంట్లో మీకు ఏదైనా యూజ్ అనిపిస్తే, నేను ఇంకా ఫాస్ట్గా చెప్పేశాను త్వరగా. సో మీకు ఏమైనా ఇది నాకు యూజ్ అవుతుంది, ఇవన్నీ ఇంకోటి చెప్తున్నా. ఈ బ్యాగ్ ఇలాగే వాడతారని కాదు, కానీ నేను ఇందులో కొన్ని మళ్ళీ దీంట్లోనే డివైడ్ చేస్తా. అంటే వెంటనే వాడేవన్నీ ఒక దాంట్లో వేస్తాను. వెంటనే కాదు, 1 day వరకు వాడడం అనేది స్నానం చేయకుండా వాడనిది కదా, అంతమంది వాడడం కదా. అప్పుడు దీంట్లో అసలు ఇంకో బ్యాగ్ ఉంది, పెద్ద బ్యాగ్ అని చెప్పి దాంట్లో పెట్టుకుంటా. సో ఇవి ఉన్నాయి, ఇది అస్తమని వాడడం. సో ఇవి కూడా పెద్ద బ్యాగ్లో పెట్టుకుంటా. సో శానిటైజర్ అస్తమని వాడతాం, సో ఇది కూడా ఉంటుంది. సో ఈ వీడియోలు అనేవి కూడా అస్తమని వాడడం, సో అందులో ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు ఇవి నేను తీసుకెళ్లే వస్తువులు ఇవి అని చెప్పడం కోసం మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఇవే నేను బయటికి ఎప్పుడు నాతో ఒక 3 days 2 days నేను ట్రావెల్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఇవి నాతో ఉండాల్సిందే. సో ఇదన్నమాట విషయం. సో ఇవి కాకుండా ఇంకో కొన్ని బుక్స్ తీసుకెళ్తాను నేను, అంటే చదవడానికి మధ్యలో చిన్న బుక్స్ ఉంటాయి కదా, అంటే ఏమి ఉంటాయి కదా, అవి తీసుకెళ్తూ ఉంటాను అనమాట. సో ఇక ఈ 2 పెట్టలేదు. సో ఇది విషయము. సో మీకు ఏమైనా హెల్ప్ అయిందేమో అనుకుంటున్నా, జెంట్స్కే హెల్ప్ అవుతుంది మేబీ. సో ఇవి నేను తీసుకెళ్ళే ఐటమ్స్, మీరు ఎవరికైనా హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మంచిదే, బట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే హెల్ప్ అయ్యింది అలాగని కామెంట్ చేయండి. హెల్ప్ అయితే నాది సింపుల్ లైఫ్, నాది మిడిల్ క్లాస్ లైఫ్లో భగవంతుడి దిశగా బతకడానికి రిచ్ అనే అవసరం లేదు. యూట్యూబ్లో రిచ్గా ఉన్న వాళ్ళు రిచ్గా చూపిస్తారు, లేని వాళ్ళు కూడా లేనట్టు చూపించాలి కదా. నాకు లేనిది ఉన్నదా అన్నట్టుగా చూపించలేను, కానీ బట్ ఉన్నదానిలో సంతృప్తిగా బతకడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. సో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించుకోవడంలో ఏం తప్పలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్ నాకన్నా రిచ్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఎవరు చూసినా సరే ఏమో నా థింగ్స్ నచ్చితే ఫాలో అవుతారు, లేదంటే ఎవరెస్ట్ వాళ్ళే కదా. సో నాలాంటి మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు, లేదా నాకన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది కదా. బట్ ఎవరు అందరూ ఒకలాగే ఉండాలని కాదు కదా. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇది వాళ్ళ వీడియో టాపిక్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణ. ఆజ్ఞాత్పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈమెయిల్ ఐడి, అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే మీద వచ్చాయి. అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అవన్నీ చెక్ చేసి మీ సౌకర్యాన్ని బట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి. మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను, మీతో నేను మాట్లాడతాను.